శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 47వ సంచిక మే 1951లోని 6వ కథ అచ్చిరాని భూమి. కొన్ని వందల సంవత్సరాల క్రిందట జపాను దేశంలో ఓమజో అనే భూస్వామి ఉండేవాడట. అతనికి ఒక్కగానొక్క కొడుకు హిట్సు. వీరికి 3 ఎకరాల చక్కని మాగానే ఉంది. ఈ 3 ఎకరాలలో సేద్యం సాగించితే వారికి తిండి అమరటమే గాక కొంత ధాన్యం నిల్వ చేసుకోవచ్చు. కానీ చిత్రమేమంటే ఒమజో 2 ఎకరాలనే పంటకు ఉపయోగించుకొని మిగతా ఎకరం గోభూమిగా వదిలేశాడు. హిట్సుకి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరం ఇలా పూర్తి చేసుకు కూర్చుంటే కరువు కాటకాలు వస్తే మన గతేం కావాలి? ముందు సంగతి కాస్తంత ఆలోచించుకోవద్దా అని సతపోరుతుండేవాడు. కానీ ఒమజో తన నిశ్చయాన్ని మార్చుకొనదలచలేదు. అబ్బాయి, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నీకు ఎంతసేపటికి మన సంగతి ఏమవుతుంది అనే గాని నోరు లేని ఆ మూగజీవాల సంగతి ఏమైనా ఆలోచించావా? మన తిండికి ఇన్ని గింజలు లభిస్తున్నవి అంటే అదంతా వాటి శ్రమ ఫలితమే కదా. అటువంటి వాటికి తగిన పోషణ జరగక అవి మూలబడితే మన గతి ఏమవుతుంది? వాటి సంగతి చూడ్డం మన విధి అని నచ్చజెపుతూ ఉండేవాడు ఒమజో. ఈ విధంగా ఎన్నోసార్లు తండ్రి కొడుకుల మధ్య వాదన జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఊరిలో పెద్దలు కొందరు మధ్యవర్తిత్వం చేసేసేవారు. కానీ తండ్రి కొడుకులిద్దరూ చెబుతున్నది సబబుగానే కనిపించి ఎవరి పక్షాన తీర్పు చెప్పలేకపోయేవాళ్ళు. తన వాదన వల్ల ఎంతకాలానికి తండ్రి అభిప్రాయాలను మార్చలేకపోయేసరికి హిట్సుకి విసిగెత్తిపోయింది. ఈ ముసలాయన నే పట్టిన కుందేటికి 3 కాళ్ళనే పట్టు ఎంతకీ వీడకుండా ఉన్నాడే. కానివ్వు, ఇలా మరెంతకాలం సాగుతుందో నేను చూస్తాను అని మనసులో అహంకారపడచుచ్చాడు. మరికొద్ది రోజులకల్లా ఒమజోకి అవసాన కాలం సమీపించటం వల్ల కొడుకును చేరపిలిచి, నాయనా, గోభూమి విషయంలో నేనెంత పట్టుదల కలవాడినో నీకు తెలుసు. నీ మాటే నెగ్గించుకోదలిచితే ఇక నా అడ్డు కూడా లేదు కనుక ఆ పని నీకు సులభమేనని నాకు తెలుసు. కానీ మూర్ఖత విడువు. ఆ భూమిని మాత్రం అంటనని నాకు మాట ఇవ్వు. అలా అయితే నేను నిశ్చింతగా పోతాను అని కంటతడి పెట్టాడు. ఇందుకు హిట్సు, అలాగే నాయనా, మీ మాట నెరవేర్చడం కంటే నాకు కావలసిందేముంటుంది అని నమ్మబలికేసరికి ఆ వాగ్దానం చెవిన వేసుకొని ఒమజో నిశ్చింతగా చనిపోయాడు. తండ్రి అడ్డం తెలిగిపోయినందుకు హిట్సు ఎంతగానో హాయి చెందాడు. అంతవరకు అతనిలో అనగారి ఉన్న పట్టుదల ఒక్క పెట్టున ఇప్పుడు పెళ్ళుబికింది. మర్నాడే గోభూమి సాగు చేయసాగాడు. సుక్షేత్రమైన మాగాని కావటం చేత కొద్ది కష్టంతోనే భూమి సాగు పూర్తయి సేద్యానికి అనుకూలంగా తయారైంది. విత్తనాలు చల్లటం పూర్తయింది. సవ్యంగా చేను మొలకెత్తింది. తర్వాత మరికొద్ది కాలానికల్లా చేను పంట ముఖానికి వచ్చింది. నవనవలాడే ఆ పంట చూసి హిట్సు పొంగిపోయాడు. ఇక 4 రోజుల్లో కోతలు ప్రారంభిస్తారనగా ఒక చిత్రం జరిగింది. ఒకనాటి ఉదయం హిట్సు తన పొలం చూసుకోవటానికని చేను దగ్గరికి వచ్చాడు. అతను అలా నిలబడి చూస్తూ ఉండగా, తప్పుదిద్దుకొని ఓరన్నా, తండ్రి మాటలను వినుమన్నా, మూర్ఖత మానితే ఓరన్నా, ముప్పు తప్పురా నాయన్నా అనే పాట మానవ భాషలో వినిపించింది. హిట్సు చుట్టూ కలయజూశాడు. కానీ ఎక్కడా మనిషి జాడ కనబడందే. ఇదేదో చిత్రంగా ఉందే అనుకుంటూ తిరిగి చేను వంక చూడసాగాడు. మళ్ళీ అదే పాట. ఈసారి హిట్సు ఆ పాట వచ్చిన వైపుకు తిరిగేసరికి తను నిలబడిన చోటుకి కొద్ది దూరంలో ఉన్న ఒక తుమ్మ చెట్టు కొమ్మ పైన పచ్చవెన్నెల చిలుక ఒకటి కనిపించింది. చిలుక ఏంటి ఇలా పాడ్డమేంటి? పైగా నా తండ్రి సంగతి, నా సంగతి దీనికెలా తెలిసింది అని అనుకుంటూ హిట్సు, సరే గాని చిలకమ్మ, అసలు నీవెవరు? మా తండ్రి కొడుకుల మధ్య రహస్యాలు నీకెలా తెలుసు అని అన్నాడు. నాకెలా తెలిస్తే నీకెందుకు నాయనా? నీ మంచి కోరే నేను చెబుతున్నాను. నమ్మించి మోసం చేయటం అంత ఘోరమైన పని మరొకటి లేదు. అదే నీవు చేస్తున్నావు. నీ పొట్ట గడవటానికి మిగతా 2 ఎకరాలు చాలవా? ఎందుకు అత్యాశకు పోతావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు.
ఇంత కష్టపడి పంట పండించుకున్నానే అనే జిజ్ఞాస విడిచి ఈరోజే పంటతో సహా చేనుని నీ పశువులకు వదిలివేయి అని హితవు చెప్పింది ఆ పంచవన్నెల చిలక. అంతా విని హిట్సు ఒక్క వెకిలి నవ్వు నవ్వి, ఓస్, ఇంత చేసి ఇదా నువ్వు నాకు చెప్పవచ్చింది, చాలే వెళ్ళు అని అన్నాడు. ఆ మరుక్షణం చిలుక రివ్వున ఎగిరిపోయింది. మర్నాడు హిట్సు మామూలుగా పొలానికి వచ్చాడు. కానీ ఏది పొలం? క్రిందటి రోజున నిండు పంటతో నవనవలాడుతూ ఉన్న చేను మాయమై బంజరు భూమి కనిపించింది. ఇది నా భూమేనా అని కొంతసేపు తికమకపడ్డాడు. కానీ తన భూమి పక్కనే ఆ సర్వే రాయి చూసి అది తన భూమేనని నమ్మక తప్పలేదు. హిట్సుకి కళ్ళ నీళ్లు తిరిగినాయి. అయినా మొండిపట్టు వదల్లేదు. తిరిగి భూమిని సాగు చేయటం ప్రారంభించాడు. మర్నాడు హిట్సు వచ్చి చూసుకుంటే ఏముంది, దున్నిన భూమిలో మళ్ళీ మొక్క ముడుసు తయారు. హిట్సుకి పూర్తిగా కోపం రేగింది. చిలుక చేసిన పనే అయ్యుంటుందని అనుకున్నాడు. ఇంతలో నీ మూర్ఖతే దీనంతకు కారణం అనే మాటలు వినిపించినాయి. హిట్సు చెట్టు వంక చూశాడు. చిలక కనిపించింది. అప్పుడు చిలక, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలనే కదా ఈ ఎకరం భూమి కూడా పంటకు ఉపయోగించుకోదలిచావు అని అన్నది. అవును అన్నాడు హిట్సు. సరే, నేను ఒక ఉపాయం చెబుతాను, అలా చెయ్యి. ఇప్పుడు సాగులో ఉన్నటువంటి ఆ 2 ఎకరాల్లో వచ్చే పంట మొత్తాన్ని నీవు నిల్వ చేసుకో. నీకు నిత్యం పంచభక్ష పరమాన్నాలు నేను అమరుస్తాను, సరేనా అని అన్నది చిలక. సరే, అలాగే చేస్తాను అన్నాడు హిట్సు. అయితే రేపు సరిగ్గా ఇదే వేళకు నేనిక్కడికి వస్తాను. అప్పుడు నన్ను నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి చిలుక రివ్వున ఎగిరిపోయింది. ఆ మర్నాడు హిట్సు చేను దగ్గరికి వచ్చి నిలబడిన కొద్దిసేపటికల్లా చిలుక వచ్చింది. అదివరకులా కాకుండా ఈసారి అది తన ముక్కుకి ఒక చిన్న మట్టి పాత్ర తగిలించుకొచ్చింది. చిలకతో సహా హిట్సు ఇల్లు చేరుకొని, సరే, పంచభక్ష పరమాన్నాలేవో అమర్చు అని అన్నాడు. చిలక పాత్రని హిట్సు ముందు ఉంచి దాని చుట్టూ 3 సార్లు తిరిగి, నీకు ఏమేమి తినుబండారాలు కావాలో కోరుకొని పాత్రను బోర్లించు అని అంది. హిట్సు అలాగే చేసేసరికి నిజంగానే కోరుకున్న పంచభక్ష పరమాన్నాలు అమిరిపోయినాయి. వాటిని ఆరగించి హిట్సు ఎంతో తృప్తి పొందాడు. తర్వాత ఆ పాత్రని జాగ్రత్తగా దాచి చిలకని మాత్రం ఒక పంజరంలో పెట్టేశాడు. ఆ రాత్రి హిట్సు తిరిగి తన తిండి కోసం ఆ పాత్ర తీసి చిలుక చేసినట్టుగానే దాని చుట్టూ 3 తిరిగి బోర్లించాడు. కానీ ఏం జరగలేదు. ఇది చూస్తున్న చిలుక, ఆ మహిమ నాకు మాత్రమే ఉంది, నీకు తిండి కావలిస్తే పాత్రతో పాటు నన్ను బయటకు తీయాలి అని చెప్పింది. ఇలా ఒక వారం రోజులు గడిచేసరికి హిట్సుకి ఒక దుర్బుద్ధి పుట్టింది. దీనిని బంధించి ఉంచాను కనుక ఇక సేద్యం సాగించుకోవచ్చు కదా అని అనుకున్నాడు. ఈ చెడు తలంపు కలిగినప్పటి నుంచి ఇల్లు కదిలి బయటకు వెళ్ళని హిట్సు ఇప్పుడు ప్రొద్దున వెళ్ళి తిరిగి రాత్రి కానీ ఇంటికి రావటం లేదు. ఇది చూసేసరికి చిలకకు సందేహం కలిగి, మహారాజులాగా కాలు కదపనక్కర్లేకుండా ఇంట్లో కూర్చోవలసిన నీవు పగలల్లా ఎందుకు ఎక్కడెక్కడో తిరిగొస్తున్నావు అని అడుగుతూ ఉండేది. చిలక ఇలా అడిగినప్పుడల్లా హిట్సు, ఎంతసేపని ఊరికే ఇంట్లో కూర్చునేది, ఊసుపోక అలా అలా పోయేస్తున్నాను అని చెప్పి తప్పించుకునేవాడు. చిలకను బంధించాను కదా అనే ధైర్యంతో హిట్సు నిజంగానే తిరిగి గోభూమిలో సేద్యం ప్రారంభించాడు. క్రమంగా తిరిగి గోభూమి పంట భూమి అయి పంట కోతకు వచ్చేసింది కూడాను. ఒకరోజు హిట్సు మామూలు ప్రకారం చిలకని పంజరంలోంచి బయటికి తీసి పాత్ర కోసం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే చిలక మాయమైంది. ఒక్క పరుగున హిట్సు పొలానికి వచ్చి చూసుకున్నాడు. చిత్రమేంటో, భూమిలో పంట మాయమై తిరిగి బంజరుగా తయారైంది. ఇది చూసి హిట్సు కళ్ళ వెంట చింతనిప్పులు కక్కుతూ తుమ్మ చెట్టు వంక చూశాడు. అప్పుడు ఆ చిలక, అబ్బాయి, ఇంత ద్రోహం తలబడతావని అనుకోలేదు. ఆశకి అంతం ఉండాలి. నీకు ఎన్ని విధాలుగానో నచ్చ చెప్పాను. మహారాజుల కాలం వెళ్ళబుచ్చే ఏర్పాటు చేశాను. అయినా నీ మూర్ఖత తగ్గలేదు కనుక తగిన ఫలం పొందావు. ఇంతకాలం ఇన్ని విధాల శ్రమపడి నీకు ఏ విధమైన కష్టమూ కలగకుండా అన్ని సౌఖ్యాలు అమర్చి వచ్చిన నేను పైవాడిని కాదు, నీ శ్రేయస్సు కోరే నీ తండ్రినే అని చెప్పి
రెక్కలు రెపరెప కొట్టుకుంటూ హిట్సు పాదాల దగ్గర వాలి ప్రాణం విడిచింది. కంటికి మింటికి ఏకదారగా ఏడ్చాడు హిట్సు. తండ్రి పట్ల తను తలపెట్టిన ద్రోహానికి ఎంతో పశ్చాత్తాపం చెందాడు. మరునాడు ఆ గోభూమిలోనే చిలకకు సమాధి కట్టించి నాటి నుంచి హిట్సు గోభూమి జోలికి పోలేదు. అతని తదనంతరం కూడా దానిని పంట భూమిగా మార్చటానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఇప్పటికీ అది గోభూమిగానే ఉండిపోయింది. ఈ కథ రాసిన వారు కె.వి. జనార్దనం, నెల్లూరు. ఇలాంటి మరెన్నో కథలను వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.